హనుమంతుడు ఆత్మహత్య అనే విషయము సుందరకాండలో మనకి కనపడుతుంది. అంగదుడి యొక్క సారథ్యంలో హనుమంతుడు, జామవంతుడు మొదలైన వారు సీతాన్వేషణ సాగిస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు చాలా కాలం సాగించారు, కానీ ఎక్కడా సీత యొక్క జాడ కనిపించలేదు. కానీ అంగదుడి యొక్క సారథ్యము, ఆయన యొక్క సైనికులను ప్రోత్సహించిన తీరు వల్ల వాళ్ళు సీత అన్వేషణ సాగిస్తూ ఉన్నారు. ఇలా వారికి సంపాతి అనేటువంటి ఒక పక్షి కనపడి సీత యొక్క జాడని చెప్పింది. సీత లంకలో ఉందని తెలియజేసింది. అలా సముద్రము దాటగలిగేటువంటి సామర్థ్యము కలిగిన వాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడు లంకా నగరంకి వెళతాడు. అక్కడ లంకా నగరంలో ఉన్నటువంటి అన్ని భవనాలను చక్కగా వీక్షించి తరిసి చూసి ఎక్కడ సీత యొక్క జాడ వారికి కనపడలేదు. ఇంకా ప్రతి ప్రదేశాన్ని చూశాడు, ఎక్కడ సీతాదేవి కనపడలేదు. అప్పుడు సీతాదేవి లేదనే విషయాన్ని రాముడికి చెప్పాలనుకుంటాడు. అలా చెప్పితే రాముడు సీత ఈ లోకంలో లేదని దుఃఖించి శరీరము నశిస్తుంది. అలా అతను మరణిస్తాడు. ఈ మరణంతో సోదరులు గమనించి సోదరులు కూడా మరణిస్తారు, వారు కుటుంబాలు మరణిస్తాయి. వీరందరి మరణానికి కారణము తానే అని భావిస్తాడు సుగ్రీవుడు. కారణం సీతాన్వేషణ బాధ్యత అంతా తానే, తన మిత్రుడి యొక్క లక్ష్యాన్ని నేను సాధించలేదనేటువంటి దుఃఖంతో సుగ్రీవుడు కూడా మరణిస్తాడు. సుగ్రీవుడు మరణిస్తే వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క బంధువులు అందరూ మరణిస్తారు. వారితో పాటు వానరులు మరణిస్తారు. వీరందరి యొక్క మరణానికి కారణము నేనే అని భ్రాంతి చెందుతాడు హనుమంతుడు. భ్రాంతి చెంది లక్ష్య సాధన సాధించలేదని ఆత్మన్యూనతకు లోనయ్యి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. అనుకొని మళ్ళీ ఒకసారి తన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. ఆ ఆత్మ పరిశీలనలో ఏది తప్పు ఏది ఒప్పు అని గ్రహించి తాను మరణించడం వల్ల ఎలాంటి విజయాన్ని సాధించలేను, బ్రతికుంటే కొంతైనా సాధించవచ్చు అని గ్రహించాడు హనుమంతుడు. గ్రహించి ఆత్మహత్య విషయాన్ని తాను విరమించుకుంటాడు. అలా విరమించుకొని తను తప్పు ఎక్కడ జరిగింది గ్రహించి తాను ఇంతకుముందు తిరిగినటువంటి ప్రదేశాలన్నిటినీ ఒకసారి ఆలోచించుకొని తర్వాత అశోకవనానికి వెళతాడు. అక్కడ అశోకవనంలో సీతాదేవి శిశుంప అనే వృక్షం కింద కూర్చొని ఉంటుంది. ఆమెతో సంభాషణ చేసి తాను రామదూతనని, మీరు వస్తే నేను రాముడి దగ్గరికి తీసుకొని వెళ్ళగలనని చెబుతాడు. దానికి సీతాదేవి సున్నితంగా తిరస్కరించి స్వయంగా రాముడే వచ్చి తీసుకొని వెళ్ళాలని చెబుతుంది.
తర్వాత తాను రావణుడి యొక్క బలాన్ని పరీక్షించాలని అనుకొని అశోకవనాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాడు. అప్పుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధిస్తాడు. బంధించి రావణు దగ్గరికి తీసుకొని వెళతాడు. రావణుడు మరణదండన విధించడానికి సిద్ధపడతాడు. కానీ విభీషణుడు దూతగా వచ్చిన వారిని చంపటము న్యాయం కాదు, ధర్మం కాదని చెబుతాడు. అప్పుడు రావణుడు హనుమంతుడికి తోకకు నిప్పు పెట్టమని చెబుతాడు. ఆ నిప్పుతో హనుమంతుడు లంకా దహనము చేస్తాడు. తిరిగి రాముడు దగ్గరికి వస్తాడు. వచ్చి సీతా అన్వేషణ వృత్తాంతాన్ని చక్కగా వివరించి చెబుతాడు. ఇది హనుమంతుడి యొక్క ఆత్మహత్య కథ. ఇందులో మనము గ్రహించవలసింది, ఏ వ్యక్తి అయినా సరే లక్ష్య సాధనలో సాధించలేనప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలే కానీ ఆత్మహత్య చేసుకోకూడదు అని గ్రహించాలి. ముఖ్యంగా విద్యార్థులు తమ ర్యాంకులు, మార్కుల విషయంలో ఎక్కువగా ఇలా ఆత్మహత్యకి పాల్పడుతూ ఉంటారు. కానీ ఆత్మ పరిశీలన చేసుకోరు. హనుమంతుడు లాంటి దేవతలే, దేవుళ్ళే వారు ఆత్మహత్యా ప్రయత్నానికి కారణాలు, వాటి యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని దాని యొక్క మంచి చెడులు గ్రహించగలిగారు. అలాగనే మనం కూడా ఎక్కడ ఏమి తప్పు జరిగిందో గ్రహించుకొని వాటిని సరిచేసుకొని మన లక్ష్య సాధనాన్ని సాధించడానికి ప్రయత్నము చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు తన పాఠాల విషయంలో ఏ ప్రశ్న చదివాము, ఏ ప్రశ్న చదవలేదు, ఏ అంశము లోపించింది, ఏ అంశము మనం బాగా చదువుకోవాలి అనేటి విషయాన్ని చక్కగా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆ విజయ లక్ష్యానికి త్వరగా దగ్గరగా చేరుకుంటాము. కాబట్టి ఏ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. లక్ష్య సాధన ఎలా సాధించాలో హనుమంతుణ్ణి ఒక స్ఫూర్తిగా తీసుకొని మనము ఆ లక్ష్య సాధన సాధించేలా తప్పగా ఇంక మరణము మంచిది కాదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. హనుమంతుడు చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు కదా. ఉత్తమ సేవకులు, లక్ష్య సాధకులు లక్ష్యంతో పాటు లక్ష్యానికి అనుసంధానమైనటువంటి విషయాలు కూడా సాధించుకొని వస్తారు. హనుమంతుడు సీతను చూసి రమ్మంటే లంకను కాల్చొచ్చాడు. అంటే రాముడు సీతాదేవిని తీసుకురావడానికి రావణుడి యొక్క బలాన్ని కూడా తెలుసుకొని వచ్చాడు. అలాగనే విద్యార్థులు కూడా పరీక్షలలో పాస్ అయ్యి విద్యను పూర్తి చేయడంతో పాటు ఉద్యోగాన్ని కూడా సాధించుకొచ్చి కుటుంబానికి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని రావాలి.